హాయ్ ఫ్రెండ్స్, దీన్ని నల్ల కారం అని అంటారు, లేదంటే కారం పొడి అని కూడా అంటారండి. ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా? చేసుకోకపోతే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ఎండుమిర్చి తీసుకుని అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత కొద్దిగా ధనియాలు, కొంచెం నువ్వులు కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్ కోసం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇవి సగం గ్రైండ్ అయిన తర్వాత అందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే, అంతేనండి. ఇదిగో చూసారా, కారం పొడి ఇలా తయారైపోతుంది. దీన్ని ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, రైస్లోకి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. ఇంట్లో ఏమీ కూరలు లేవు అనుకున్నప్పుడు వేడివేడి అన్నంలోకి ఇది ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.